నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. టాప్ న్యూస్, టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు, సమీకరణాలు చాలా వేగంగా పుంజుకుంటున్నాయి. ఇంకా సమ్మర్ రాలేదు కానీ హీట్ మాత్రం పెరిగింది. వాతావరణంలో పెరిగింది, పొలిటికల్గా కూడా పెరిగింది. పొలిటికల్గా పెరగటానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయంటే, ఏదైనా ఎన్నికలు వస్తున్నాయంటే దానికి సంబంధించి ఆటోమేటిక్గా పొలిటికల్ హీట్ అనేది సాధారణంగా పెరుగుతుంది. కానీ ఎన్నికలయ్యాయి, 8 నెలలు కావస్తుంది, ఇప్పుడు ఎందుకు పొలిటికల్ హీట్? ఇక్కడే ఉంది మొత్తం అంత ట్విస్ట్. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక పొత్తు ధర్మంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తూ వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే, ఇటు జనసేన, అటు భారతీయ జనతా పార్టీ, రెండు పార్టీలు కూడా తమ పార్టీ బలోపేతం, అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని మరింతగా స్ట్రాంగ్గా తయారు చేయాలి అనే దిశగా ఎవరికి వారే ఒక పక్కా ప్రణాళికతో ముందుకు అడుగులు వేస్తుందనే చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటనేది మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అసలు ఆ పార్టీ ఉనికే లేనటువంటి సిచ్యువేషన్లో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో దాదాపుగా కొన్ని సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, అలాగే ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆ యాక్టివిటీస్లో కానీ, లేదంటే సొంత పార్టీ కార్యక్రమాలు కానీ నిర్వహించడం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ గురించి కూడా ఇక్కడ మనం ఒక అంశాన్ని గురించి మాట్లాడుకోవాలి. ఏదైతే 175, వై నాట్ 175 అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళింది. 5 ఏళ్ల పాటు మేము ప్రజలకు ఇన్ని చేసాం, అన్ని చేసామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి ఫలితాలతో ఆయన ఢీలా పడ్డారో మనం చూసాం. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారు? ప్రజాక్షేత్రంలో జగన్కు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది అది. ఎందుకంటే ఎవరు ఊహించలా, రాష్ట్ర రాజకీయాల్లో కనీసం తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం రెండోసారి అని ప్రకటించారు. కుప్పంలో కూడా గెలిచి తీరుతాం, వై నాట్ 175 అన్నారు. తీరా చూస్తే అసలు మామూలు దెబ్బ కాదు వారికి తగిలింది. ఇటువంటి క్రమంలో రాజకీయ సమీకరణాలు కూడా రాష్ట్రంలో మారుతూ వచ్చాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్తూ వస్తున్నారు. పార్టీ వీక్ అవుతుంది, మరి పార్టీని బలోపేతం చేసుకోవాలి. దానికి సంబంధించి ఆయా రకాలుగా ప్రజల్లోకి వెళ్ళాలని ఏదో చేస్తున్నారు, కానీ అంతంత మాత్రమే. ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే కేసులు, అరెస్టులు, విచారణలు, ఈ పేరుతోనే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ నేతలు ఇబ్బందులకు గురవుతున్నారు అనేది వాస్తవం. మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా వల్లభనేని వంశీ అరెస్టు సంబంధించి ఏం జరిగిందనేది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించాలి అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఎవరైతే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి నేతలు ఉంటారో వారిని తమ వైపు తిప్పుకోవాలి. అది సాధ్యపడుతుందా అంటే రాజకీయ వర్గాల్లోనూ అలాగే రాజకీయ నిపుణులు కానీ ఒకటే చెప్తున్నారు, అది చాలా కష్టం. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలే జనసేన వైపు చూస్తున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ వైపు. ఇంకా భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు వెళ్తారు? ఇక కాంగ్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో. కుటుంబ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే షర్మిల గురించి గుసగుసలాడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అధిష్టానానికి ఇటీవల కంప్లైంట్ కూడా చేశారట. ఒక 6 కీలకమైనటువంటి నేతలు కూడా వేరే పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా సాకే శైలజానాథ్, ఆయన ఏ రకమైనటువంటి రాజకీయ నాయకుడు అందరికీ తెలుసు, రాయలసీమకు సంబంధించినటువంటి నాయకుడు. ఆయన పోయి వైఎస్ఆర్సీపీలో చేరారు మళ్ళీ. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు తన పొలిటికల్ కెరీర్ని కంటిన్యూ చేయాలి అంటే ఏదో ఒక పార్టీ వెనుక ఉండాలి, లేదంటే వ్యక్తిగతంగా ఉంటే కష్టం లీడ్ చేయటం. ఇప్పుడు ఇదే సందర్భాన్ని, ఇదే ఆలోచన విధానంతో ఢిల్లీలోని కమలనాథులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులపై ఫోకస్ పెట్టిందంట. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీ వర్గాల ద్వారా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉన్నారో వారిని ఏదో రకంగా గేలం వేయాలి. తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి ఒక రకమైనటువంటి క్యాడర్ దొరుకుతుంది.
బలోపేతం చేసుకోవచ్చు అని. పార్టీకి ఇప్పుడు మరి కేడర్ లేదా అని మీకు డౌట్ రావచ్చు. ఉన్నప్పటికి కూడా నిశ్శబ్దంలో ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి ఉన్నారు. ఆవిడ గురించి ఎక్కువగా కంప్లైంట్లే తప్ప ఎవరు కూడా ఆవిడ లీడర్షిప్లో పనిచేస్తాం అని చెప్పి ముందుకు వచ్చినటువంటి సందర్భం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంది వారి పద్ధతి. మరి ఇటువంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు ఎవరైతే 2 పర్యాయాలు విజయవాడ ఎంపీగా పనిచేసినటువంటి కేశినేని నాని, ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు. ఆయన పార్టీలోకి రప్పించడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒక కీలకమైనటువంటి చర్చగా నడుస్తుంది. వాస్తవానికి కేశినేని నాని ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. అలాగే మంచి కోటరీ ఉంది ఆయనకి. కానీ ఆయన చేసినటువంటి తప్పిదం వల్ల ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో మనకు తెలుసు. సోదరుడి చేతిలోనే ఓటమి పొందారు. తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎంతో అవకాశం ఇచ్చింది, ప్రాధాన్యత ఇచ్చింది. కానీ అది నిలుపుకోలేకపోయారు అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరిగినటువంటి చర్చ. ఇలాంటి సందర్భంలో కేశినేని నాని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. ఆ పార్టీలోంచి కూడా బయటకు వచ్చేసారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక ఇండిపెండెన్స్ అయితే ఏ పార్టీలో ఉండదు. అలాగే జనసేనలో కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఒక స్వతంత్రత ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ వైసీపీలో అలా ఉండదు. వైసీపీలో ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది అనేది. అయితే ఆయన ఎందుకు బయటకు వచ్చారనేది మనం కనుక పక్కన పెడితే, ఇప్పుడు ఆయన్ను ఎలా అయినా సరే భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, అలాగే ఒక నాయకుడు ఉంటాడు మనకు, ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు ఒక ప్లాన్ చేశారట. ఇప్పటికే ఆయనతో 3-4 సార్లు చర్చలు జరిపారట. అయితే మొత్తానికైతే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఆయన కూడా ఆసక్తిగా ఉన్నట్లే తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీలోక మళ్ళీ వెళ్ళలేరు. ఆయన వస్తానన్నా చేర్చుకోరు. జనసేన ఆయనకు చెల్లదు, ముఖం చెల్లదు. జనసేనని పవన్ కళ్యాణ్ కూడా ఆయన రాకను స్వాగతించరు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో. మరి ఉన్నది ఆల్టర్నేటివ్ ఏంటి? ఒక భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్లోకి వెళ్తారా? వెళ్ళినా ఉపయోగం లేదు. దాని బదులు రాజకీయ సన్యాసం బెటర్ అనుకుంటారు ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలోకి కేశినేని నాని వెళ్తారా వెళ్ళరా అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. ఎందుకంటే ఎలాంటి వివాదాలు లేవు. ఒక మంచి నాయకుడిగా కేశినేని నానికి ఒక పేరుంది. ఇటువంటి సందర్భంలో ఇలాంటి సందర్భంలో ఢిల్లీలోని కమల పెద్దలు ఒక రకమైనటువంటి ఫోకస్ పెట్టారంట ఏపీపై. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇప్పటికే తెలంగాణలో ఒక రకమైనటువంటి క్యాడర్ని సంపాదించుకుంది, తయారు చేసుకుంది. కొన్ని వర్గ విభేదాలు ఉన్నప్పటికీ అవి బయటికి రాకుండా పార్టీని మాత్రం కొంత బలంగా మార్చుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే అక్కడ కేసీఆర్ అండ్ బ్యాచ్ అంత వీక్ అయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కి ధీటుగా ఒక రకమైనటువంటి టీంని తయారు చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మంచి బలమైనటువంటి టీంని తయారు చేయాలి. దానికి సంబంధించి కేశినేని నాని పార్టీలోకి వస్తే పార్టీ మరింతగా బలోపేతం అవుతుంది అనేది భారతీయ జనతా పార్టీ పెద్దల ఆలోచనట. మొత్తాన్ని చూడాలి ఏం జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. గత వారం 10 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలోకి కేశినేని నాని వెళ్ళబోతున్నారని. కానీ మళ్ళీ ఆయన వర్గీయుల నుంచే అలాంటి ఆలోచన ఏమీ లేదు, రాజకీయాల్లోకి రారనేది జరుగుతుంది. సాధారణంగా ఎవరైనా సరే పార్టీల నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఏ పార్టీలోకి వెళ్ళను అనేది చెప్తారు, సహజమే. కానీ రాత్రికి రాత్రి కండువాలు మార్చినటువంటి పరిస్థితి మనం ఎంతోమందిని చూసాం. ఇవన్నీ సహజమే రాజకీయాల్లో. అందులో తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇక పాలిటిక్స్ ఏ రకంగా ఉంటాయి మనం చెప్పక్కర్లా. మరి ఇటువంటి నేపథ్యంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. భారతీయ జనతా పార్టీ పెద్దలతో కేశినేని నానికి ఒక మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు బీజేపీలో. ఆయన దాదాపుగా ఎన్నో సంవత్సరాలు కేశినేని ట్రావెల్స్ నడిపించారు. దానికి సంబంధించి అందరూ కూడా మిత్రులే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వారు. సో మొత్తానికైతే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.